ఓ 8వ క్లాస్ పిల్లాడు ఐపీఎల్లోకి వచ్చి 35 బాల్స్కే తన మొదటి సెంచరీ బాదేసి క్రికెట్ ఆడాలంటే టాలెంట్ ఉంటే చాలు, వయసుతో పని లేదని సచిన్ టెండూల్కర్ తర్వాత మరోసారి నిరూపించాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. మొదటిసారి ఐపీఎల్ ఆడుతూ 14 ఏళ్ల పిల్లాడు ఏం ఆడతాడు, పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఈ పిల్లాడిని ఎందుకు ఓపెనర్గా దింపుతున్నారు అనే వాళ్ళందరికీ తనేంటో, తన స్టామినా ఏంటో ఒక మ్యాచ్తో చూపించాడు. అయితే అసలు ఎవరి వైభవ్ సూర్యవంశీ? బాత్రూంలు కడిగే స్టేజ్ నుండి క్రికెట్ ప్లేయర్గా ఎలా ఎదిగాడు? 13 ఏళ్ల వయసులోనే కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? టీంలోకి రాకముందు వైభవ్కి రాహుల్ ద్రావిడ్ పెట్టిన ఆ టెస్ట్ ఏంటి? 14 ఏళ్లకే స్టార్ బౌలర్కి చుక్కలు చూపించి సెంచరీ ఎలా కొట్టాడు? నిజంగానే ఇతనికి 14 ఏళ్లేనా, లేక వయసు దాచిపెట్టి క్రికెట్ ఆడిస్తున్నారా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఏప్రిల్ 28న గుజరాత్లో జరిగిన మ్యాచ్లో ఏకంగా 11 సిక్సర్లు 7 ఫోర్లు కొట్టి 35 బంతుల్లోనే తన మొదటి సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది రెండో వేగవంతమైన సెంచరీ. దాంతో వైభవ్ 14 ఏళ్ల వయసులోనే, అతి చిన్న వయసులోనే సెంచరీ కొట్టిన మొదటి ప్లేయర్గా, క్రిస్ గేల్ తర్వాత వేగంగా సెంచరీ చేసిన మొదటి ప్లేయర్గా రికార్డు సాధించాడు వైభవ్. ఇక అలాగే ఈ ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచం మొత్తం వైభవ్ పేరు మారుమోగిపోతుంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఏకంగా 1,10,00,000 రూపాయల ధర పలికాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడి మరి ఈ 13 ఏళ్ల వైభవ్ కోసం 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా నెంబర్లు పెంచుతూనే వెళ్లారు. జెడ్డాలో జరుగుతున్న ఈ వేలం చూసేవారంతా కూడా షాక్ అయ్యారు. ఇక అప్పటికి వైభవ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. అయితే వేలంలో అతడికి లక్షలు పెంచుతూనే ఉన్నారు. కానీ వేలం అప్పటికి పూర్తి కాలేదు. ఇక అప్పటికి కూడా డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాదడంలో ఆరితేరిన జానీ బెటోసిని కూడా ఎవరు కొనలేదు. కానీ ఎవరికి తెలియని ఈ కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడ్డాయి. ఒకవైపు రాహుల్ ద్రావిడ్ కూడా 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా రేట్లు పెంచుతూనే ఉన్నాడు. ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవం కావాల్సింది అన్నట్లుగా పోటీ పడ్డాడు. చివరకు 1,00,00,000 దాటగానే ఢిల్లీ విరమించుకుంది. 1,10,00,000 దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు. కానీ ఈ 13 ఏళ్ల కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడుతుండే ఆసక్తిగా అందరూ చూశారు. బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు మాత్రమే. మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవరో తీసుకోరు. అంతెందుకు, అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్లో ఆడడానికి ఇంకా టైం ఉందిలే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది. అదే నిజమైంది. 30 లక్షల నుంచి ప్రతి రౌండ్కి 5 లక్షలు పెరిగింది. అలా 5 తర్వాత 10 లక్షలు పెంచుకుంటూ పోయాయి. టీమ్స్ వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నంబర్స్ పెంచడం చూసే వాళ్లకు మరింత కిక్కిరిచ్చింది. చివరికి అలా 1,00,00,000 దాటిపోయింది. అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఆ తర్వాత వేలం 1,10,00,000కు చేరుకుంది. అక్కడితో వేలం ముగిసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా 1,10,00,000కు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రావిడ్ తమ ఓనర్కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం. ఇక రెండవది, రీసెంట్గా జరిగిన అనాధికార టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. దీంతో ఐపీఎల్ టీమ్స్ అన్నీ అతని మీద కన్నేశాయి. కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రావిడ్ మాత్రం వైభవ్ కావలసిందని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. వైభవ్కు అంతకు ముందు కూడా మంచి హిస్టరీ ఉంది. అప్పటి ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రావిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ను చూశాడు. బీహార్లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు చేశాడు. దీంతో ఇతడి స్థానం పెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతాడనుకున్నారు రాహుల్ ద్రావిడ్. ఇక ఐపీఎల్లో బాగా ఆడితే నేషనల్ టీంలో కూడా ఛాన్స్ వస్తుంది. టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాజస్థాన్ ప్లాన్. అందుకే సరిగ్గా కిట్టు కూడా మొయ్యలేని వైభవ్ను 1,10,00,000 పెట్టి కొన్నారు. ఇతరు రంజీలో కూడా ఆడాడు. అంతేకాదు, అండర్-19 టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాడు. అయితే వైభవ్ కేవలం 1 ఏడాదిలోనే ముంబై క్రికెట్లో ఫేమస్ అయిపోయాడు. 12 ఏళ్లకే బీహార్ తరఫున ముంబైపై ఆడి అదిరి కొట్టేశాడు. అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్లంతా కూడా షాక్ అయ్యారు. మంచి టెక్నిక్తో ఆడుతున్నాడని అందరు పొగిడేశారు. అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంజీలో అత్యధిక స్కోరు 41 పరుగులే. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్తో పాటు అంతకుముందు ఓ అండర్-19 మ్యాచ్లో ప్రతి బంతిని బాది ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు. అందుకే వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట. అదెలా అంటే సీక్రెట్గా వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ టీం అతను నెట్లో పోస్ట్ చేశారు. రాయల్స్ టీంలోని బౌలింగ్ కోచ్ 4 బంతుల్లో 18 రన్స్ టార్గెట్గా ఇచ్చి కొట్టమన్నారు. అంతే, వరుసగా 3 సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్. ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది. అలా రాయల్స్కు దగ్గరయ్యాడు వైభవ్. అందుకే బేస్ ప్రైజ్లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీం. కానీ హఠాత్తుగా ఢిల్లీ పోటీకి వచ్చింది. అయినా కూడా వెనకాడలేదు. ఇక ఆసియా కప్లో అండర్-19లో
మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొత్తానికి ఐపీఎల్ టీమ్‌కి ఎంపికయ్యాడు. కానీ ఆడే ఛాన్స్ వస్తుందా? రాదా? అనేది ఒక డౌట్. కానీ వచ్చేసింది. హార్డ్ హిట్టింగ్ చేసేశాడు. ఫస్ట్ బాల్‌కే సిక్సర్ కొట్టేశాడు. వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారు. కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్‌కే 6 కొడతాడని ఎవ్వరూ ఊహించలేదు. నిజంగా అదృష్టవంతుడు వైభవ్. ఏకంగా రాహుల్ ద్రావిడ్ చేతిలో పడ్డాడు. స్టార్ హోటల్స్‌ను బయట నుంచి కూడా చూడడానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్‌తో ఏకంగా కోటీశ్వరుడైపోయాడు. ఇప్పుడు నిరూపించుకొని స్టార్ అయిపోయాడు. మామూలుగా 13 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడు? ఏ 8వ తరగతి హోంవర్క్ చేసుకుంటాడు, లేదా గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. ఇంకోటి రూపాయలు సంపాదించాలంటే మనకు కొన్నేళ్ళు పడతాయి. కానీ మనోడు ఏకంగా 13 ఏళ్ళకే సంపాదించేశాడు. చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు. ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది. వైభవ్ కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు. మొదట బాత్రూంలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అయితే బాడీ బాగుండడంతో బౌన్సర్గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంతా గదిలోనే. కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది. సరే, ఈ కుర్రాడికి మీరు కోటి ఎందుకు పెట్టారని రాయల్స్ సీఈఓ జేక్ లష్ను అడిగితే అతని టాలెంట్ కని అన్నారు ఆయన. అతనికి చాలా ధైర్యం ఉంది. తాను ఆడగలనన్న కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం, కానీ డబ్బు పెరిగింది, అయినా వదిలిపెట్టలేదని చెప్పారు. ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు. వేలంలో పోటీ పడ్డాకే తెలిసిందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు. ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ 14 ఏళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడతాడని ఆతృతగా ఎదురుచూశారు. అనుకున్నట్టుగానే వైభవ్ అరంగేట్రం చేసి 14 సంవత్సరాల 23 రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయసుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన సూర్యవంశీ మొదటి బంతినే భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక ఈ మ్యాచ్లో మొత్తం 20 బంతులు ఆడి 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వగానే అతను చిన్న పిల్లాడని మళ్ళీ గుర్తు చేశాడు. 34 పరుగులకు అవుట్ అయి వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశీ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొదటి మ్యాచ్లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్. మరి ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 14 ఏళ్ల యువ ప్లేయర్కు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే వైభవ్ ఆటను చూసి పెద్ద పెద్ద ప్లేయర్స్ అండ్ సెలబ్రిటీస్ కూడా ఇతని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 14 ఏళ్ల కుర్రాడి ఆట సూపర్, అసలు ఊహించలేదు. తొలి బంతిని ఎదుర్కొన్న అతడి బ్యాట్ దూకుడు చూడండి. కుర్రాడిగా ఉన్న రోజుల్లో యువరాజ్ సింగ్ను చూసినట్లుంది అనిపిస్తుంది అని శామ్ బిల్లింగ్స్ అన్నారు. వైభవ్ ఆట అరంగేట్రం బాగుంది. కవర్స్ మీదుగా మొదటి బంతిని 6గా మలిచాడు. 14 ఏళ్ల అబ్బాయి ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను అన్నారు డామియన్ ప్లేయింగ్. వీరితో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఒక 8వ తరగతి పిల్లాడి ఆట చూడటానికి నేను ఉదయాన్నే లేవాల్సి వచ్చింది అని ట్వీట్ చేశారు. ఇలా ఆడిన ఒక మ్యాచ్లోనే వైభవ్ తనేంటో అందరికీ అర్థమయ్యేలా చేశాడు. ఇప్పుడు వైభవ్ వయసు 14 ఏళ్ళు. మరి 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడొచ్చా? మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయా అంటే మాత్రం ఒప్పుకోవు. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది. మన దేశంలో 14 ఏళ్ల లోపు ఈడి పిల్లలు ఉంటే బడిలో ఉండాలి, పనిలో కాదనేది మన నినాదం. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి అడ్డంకి లేదు. అంతేకాదు, మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్లు అంటే 15 ఏళ్ల ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా 15 ఏళ్లు దాటాకే ఆడాలి. కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే తప్పకుండా వైభవ్ ఇంకో 1 ఇయర్ ఆగాల్సిందే. ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి. తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు. దీనిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యారు. నేను రైతుని, నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను. నేను వయసు దాచాల్సిన అవసరం లేదు. మా వాడి అదృష్టం చూసి మీరు నమ్మలేకపోవచ్చు, కానీ నా కొడుకుది అదృష్టం కాదు, టాలెంట్. చదువు మానేసి తనకిష్టమైన ఆట ఆడాడు. చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు. నన్ను చూడండి, నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను. ఇప్పుడు బౌన్సర్గా పనిచేస్తున్నాను. వయసు దాచాల్సిన అవసరం లేదు. కావాలంటే బోన్ పరీక్ష చేయండి, సరైన వయసు వస్తుంది కదా, అదే చేయించుకోండి. మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు వైభవ్ తండ్రి. ఇక వైభవ్ తండ్రి మరో మాట కూడా అన్నాడు. నా కొడుకు ఇప్పుడే ₹1 కోటి సంపాదించేశాడు. కానీ ఆ డబ్బు పొగరు నా కొడుకు తలెక్కకుండా చూసుకుంటాను. అతని కాలు నేలపై ఉండాలి. బాగా ఆడితేనే జీవితం. ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యారు వైభవ్ తండ్రి. మొదటి మ్యాచ్కే తానేంటో నిరూపించుకున్నాడు. కానీ అతను చేయాల్సింది, మనం చూడాల్సింది చాలా ఉంది. అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రావిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డ్ క్రియేట్ చేసిన వైభవ్ ముందు ముందు ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో వేచి చూద్దాం. మరి వైభవ్కు తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.